ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్, నా గాయత్రి గురించి అంతా తెలుసు. మీరేమీ నా గాయత్రి గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? మరి వీటి గురించి తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చాలమ్మా చాలు. ఏదో ఇప్పుడే చూస్తున్నట్టు అసలు ఏమీ జరగనట్టు తెగ ఏడ్చేస్తున్నావు. ఇదంతా నువ్వు చేసిన భాగవతమేగా. అసలు ఇలాంటి అమ్మాయికి అనంత జీవితంలోనే కాదు, ఈ ఇంట్లోకి వచ్చే అర్హత కూడా లేదు. బామ్మగారు, ఇవన్నీ నిజం కాదు. నా చెల్లెలు అలాంటి మనిషి కాదు. నన్ను నమ్మండి బామ్మగారు. అమ్మా 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 అబ్బమ్మ, నీ నటనా కౌశల్యం. మీ చెల్లెల భాగవతం ఇక్కడ కనిపిస్తూనే ఉందిగా. ఈ ఫోటోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రే ఫణి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అసలు ఇవేవి నిజం కాదు. అబద్ధం అబద్ధం అబద్ధం. నువ్వు దాని మాయలో ఉన్నావురా. అది నిప్పో తుప్పో నీకు అర్థం కావటం లేదు. నువ్వు గాయత్రి గురించి అలా ఏం అనుకో. తను చాలా మంచిది, నాకు తెలుసు. బామ్మగారు, వాటిని నమ్మొద్దు. అవునమ్మా, నా మనవరాలు అలాంటి తప్పు ఎన్నటికీ చేయదు. తాతయ్య గారు, ఇక్కడ ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా గాయత్రిని నేను నమ్ముతున్నాను. తను నిప్పు. ఒరే అనంతు, ప్రేమ గుడ్డిదిరా, నిన్నలా నమ్మేస్తుంది. కాని పెళ్ళి అలా కాదురా. అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఇంటి కోడలుగా తీసుకొస్తానంటే ఎలా? మన పరువు ఏం కావాలి? ఏ గాయత్రి, లేవే. ఏంటే ఏంటే ఈ పని? మన ఇంట వంట ఇలాంటివన్నీ ఉన్నాయా? ఎంత పని చేసావే పిన్ని. నువ్వు మాట్లాడుకో. ఇంత జరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉండమంటావే?
గాయత్రి పిన్ని గారు, ఆ ఫోటోల గురించి కానీ గాయత్రి గురించి కానీ అనంత్ బాబు ప్రేమ గురించి కానీ మాట్లాడను. కేవలం నా కూతురు గురించే మాట్లాడతాను. ఎవరి పొరపాటో అనవసరం, కానీ మీ మనవడే ప్రాణంగా అతడే లోకంగా ఊహించుకుంటూ బ్రతుకుతోందా పిచ్చిది. రేపేదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అది చచ్చిపోతే ఆ పాపం ఎవరిది? ఖచ్చితంగా మాదే. మా అమ్మ మీకు మాట ఇచ్చిందిగా, మా అనంతకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని. ఆ అమ్మాయి బండారం పెళ్లి మాట అనుకోకముందే బయటపడిపోయింది. అమ్మో, మంచిదైంది. పిన్ని, నువ్వు గాయత్రిని ఏమనుకు, తను చాలా చాలా మంచిది. అన్నయ్య నువ్వు కాసేపు కామ్గా ఉండు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. ఏంటమ్మా ఏం మాట్లాడు? అన్నయ్య వదిన, మీరు కూడా అలా ఉంటే ఎలా? ఎవ్వరు ఏం చెప్పినా నా నిర్ణయం నేను మార్చుకోను. నేను గాయత్రినే పెళ్లి చేసుకుంటాను. అనంత్, నువ్వాగు. అమ్మ త్రిపుర, నీ చెల్లెలు తప్పు చేసిందని మేము మాట్లాడటం లేదు. మేము గాయత్రి మంచిదనే నమ్ముతున్నాం. కానీ గాయత్రి మంచిదని ఈ ప్రపంచం నమ్ముతుందా? అమ్మా, ప్రపంచం ఎలా అనుకున్నా తను బతకాల్సింది అనంతబాబుతోనే కదమ్మా, ప్రపంచంతో కాదు. కానీ మేము ఈ సొసైటీలో పేరు, ప్రతిష్ట, పలుకుబడి అనే పరువుతో బతుకుతున్నాం. మేము తను మంచిదని కోడలిగా చేసుకుంటే చూసేవాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తారు? పెళ్ళి అనేది రెండు మనసులకు సంబంధించింది. కానీ మాకు మాత్రం పరువు, ప్రతిష్టలు కూడా ముఖ్యమే. నువ్వెలాంటి దానివో తెలుసు త్రిపుర, కానీ నీ చెల్లెల విషయంలో అలాంటి మచ్చ పెట్టుకొని మా అనంతనిచ్చి పెళ్లి చేయలేం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.